తమిళనాడు రాజకీయాల్లో మరో సినీ స్టార్ విజయ్ ప్రవేశించారు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కు విజయ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో దిగుతాడు. తమిళనాడులో ఆయన ఎంత పెద్ద స్టార్ అంటే మనకు అర్థమయ్యటానికి మీడియాలో కథనాల ప్రకారం ఆయన లేటెస్ట్ ఫిలిమ్స్కు తీసుకున్న పే చెక్ 150 crores 150 కోట్లు తీసుకున్నారు. అలాగే నెక్స్ట్ ఫిలింకు ఆయన ఛార్జ్ చేసేది 200 crores 200 కోట్లు. అంటే ఎంత పెద్ద సినిమా స్టారో మీరు ఆలోచించండి. తమిళనాడులో సినిమాకు రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్, ఇప్పుడు విజయ్, అంతకుముందు కమల్ హాసన్, రజనీకాంత్తో ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా సినిమాకు పాలిటిక్స్కు తమిళనాడులో ఉన్న రిలేషన్షిప్ను తెలియజేస్తుంది. వాస్తవంగా ఎన్టీ రామారావు మద్రాసులో ఉండి ఈ సినిమా పాలిటిక్స్కు మధ్య ఉన్న సంబంధాన్ని ప్రత్యక్షంగా చూసి ఆయన కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. సో తమిళనాడు రాజకీయాల్లో సినిమా యాక్టర్లకు చాలా మిక్స్డ్ పొలిటికల్ రిజల్ట్స్ ఉన్నాయి. దానికి కారణాలు కూడా నేను చెప్తాను. సో దట్ విజయ్ ఏం చేయగలుగుతాడో అన్నదానికి మనకు అవకాశం. అయితే విజయ్కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉండడం కొత్తేమీ కాదు. ఆయన 2009లోనే ఆయన రాజకీయాలకు ఒక రకంగా ప్రాతిపదిక ఏర్పాటు చేసుకుంటూ తన అభిమాన సంఘాన్ని ఫ్లోట్ చేశాడు. ఆ తర్వాత 2011 అసెంబ్లీ ఎలక్షన్స్లో నా గుర్తు ఏడీఎంకేకు, జయలలితకు మద్దతు కూడా ఇచ్చాడు. ఆ తర్వాత 2021లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన అభిమాన సంఘం బ్యానర్ పైనే పోటీ చేశారు. దాదాపు 169 సీట్లలో పోటీ చేసి స్థానాల్లో పోటీ 68% స్థానాలు గెలుచుకున్నాడు కూడా. పోటీ చేసిన తక్కువ, అందులో గణనీయంగా విజయం సాధించారు. సో ఆ రకంగా విజయ్ పొలిటికల్ ఆసక్తి చాలా కాలంగా చూపుతూ వచ్చాడు. ఇప్పుడు ఫార్మల్గా ఆయన పొలిటికల్ ఎంట్రీని ప్రకటించారు. సినిమాలకు గుడ్ బై చెప్తానని కూడా చెప్పాడు. ఇక విజయ్ కాదు, మనకు కమల్ హాసన్ చాలా పెద్ద నటుడు వాస్తవంగా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆయనకు కూడా ఎంఎన్ఎం అని పార్టీ పెట్టాడు, కానీ పెద్ద విజయం సాధించలేకపోయారు. 2019 జనరల్ ఎలక్షన్స్లో 3.7% వస్తే 2021 అసెంబ్లీ ఎలక్షన్స్లో 2.8% మాత్రమే వచ్చింది. అంటే 3% లోపే. కమల్ హాసన్ అంత ఇమేజ్ ఉన్నా కూడా రాజకీయంగా పెద్ద సక్సెస్ కాలేకపోయారు. ఇక మన విజయకాంత్ కొంత ప్రభావం చూపారు. ఈయన కూడా ప్రముఖ నటుడు. ఇతను 2005లో పార్టీ పెట్టాడు. 2006 అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి తాను కూడా అసెంబ్లీ గెలిచాడు. అప్పుడు 8.4% ఓటింగ్ కూడా తెచ్చుకున్నాడు. కానీ మళ్ళీ 2009 జనరల్ ఎలక్షన్స్లో విజయకాంత్ ప్రభావం చూపలేదు. కానీ 2011 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏడీఎంకే లెఫ్ట్ కూటమిలో భాగంగా పోటీ చేసి 40 సీట్స్ పోటీ చేస్తే 29 సీట్స్ గెలుచుకున్నాడు. తమిళనాడు అసెంబ్లీలో ఒక ఫోర్స్గా ఎమర్జ్ అయ్యాడు. కానీ కాలక్రమేణా డిఎండికే బలహీనపడుతూ వచ్చింది. ఇక రజనీకాంత్ పార్టీ పెట్టాలని ఆలోచించి హెల్త్ కారణాల రీత్యా, అడ్వాన్స్ ఏజ్ కారణాల రీత్యా మధ్యలోనే వదిలేశాడు. సో ఈ హిస్టారికల్ నేపథ్యం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది, రాజకీయాల్లో సినిమా నేపథ్యం ఉపయోగపడుతుంది, కానీ అదే గ్యారంటీ అయితే ఇవ్వదు. ఎన్టీ రామారావు బ్రహ్మాండమైన విజయం సాధించారు. చిరంజీవి మిక్స్డ్ రిజల్ట్ సాధించారు. పవన్ కళ్యాణ్ లాస్ట్ ఎలక్షన్స్లో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నాడు. తాను పోటీ చేసిన 2 సీట్లలో కూడా ఓడిపోయారు. కానీ ఈసారి తెలుగుదేశంతో కూటమిలో భాగమై 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించారు. 21కు 21 అసెంబ్లీ సీట్స్ గెలుచుకోవడం, 2 పార్లమెంట్ సీట్లు కూడా గెలుచుకున్నారు. సో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఎక్స్పీరియన్స్ మనకు విజయకాంత్ ఎక్స్పీరియన్స్ తలపిస్తోంది. అలియన్స్ పాలిటిక్స్లో భాగమైనప్పుడు ఈ సినిమా యాక్టర్ల అడ్వాంటేజ్ మనకు కనబడింది. అయితే విజయ్ తమిళనాడులోని అన్ని సీట్లకు పోటీ చేస్తారా లేదా ఎవరితోనో అలియన్స్ పెట్టుకుంటారా తెలియదు ఇప్పటికైతే. ఇక
ఈ తమిళ పాలిటిక్స్ను సినిమాను క్లోజ్గా చూస్తే మనకు ఎంజి రామచంద్రన్ కీలకం. కరుణానిధికి రాజకీయాలకు సినిమాకు రెండింటికి మొదటి నుంచి సంబంధం ఉంది. ఎంజి రామచంద్రన్ డిఎంకే నుంచి విడిపోయి అన్నా డిఎంకే పెట్టే నాటికి ఆయన ద్రవిడియన్ మూమెంట్లో, ద్రవిడియన్ పాలిటిక్స్లో చాలా అనుభవాన్ని గడించినటువంటి వ్యక్తి. సో ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ద్రవిడియన్ ఫిలాసఫీ కట్టుబడి ద్రవిడియన్ మూమెంట్లో భాగంగా ఉండి తాను పార్టీ పెట్టే నాటికే అనేక రాజకీయ అనుభవాలు కలిగిన కార్యకర్తలు, నాయకులతో కలిసి పార్టీ పెట్టాడు. మిగతా వారికి ఆ రకమైన ఎక్స్పీరియన్స్ లేదు. అందువల్ల ఎంజి రామచంద్రన్తో మనం కంపేర్ చేయలేం. జయలలిత ఎంజీఆర్ లెగసీలో భాగంగా ఎంజీఆర్తో పాటు ఉన్న సాన్నిహిత్యము, ఆమె ఏడీఎంకేలో ఎంజీఆర్ మరణానంతరం వాస్తవంగా ఆయన సతీమణి జానకి రామచంద్రన్ పోటీ పడ్డా ఆమె సక్సెస్ కాలేకపోయారు. జయలలితనే ఎంజీఆర్ వారసురాలుగా తమిళ సమాజం తీర్మానించింది. ఇక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కలిగిన కమల్ హాసన్ కూడా పెద్ద ప్రభావం చూపలేకపోయారు. కమల్ హాసన్కు చాలా స్పష్టమైన రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి. మీకు విజయకాంత్, రజనీకాంత్ వీళ్ళెవరికీ లేని స్పష్టత కమల్ హాసన్కు ఉంది. రజనీకాంత్ కొంత బీజేపీకి అనుకూల వైఖరి, స్పిరిచువల్ పాలిటిక్స్ అని చెప్పినా దానికి స్పష్టత లేదు. కమల్ హాసన్ మాత్రం మై కలర్ ఈజ్ నాట్ సాఫ్రన్ అని చాలా స్పష్టంగా యాంటీ బీజేపీ ప్రోగ్రెసివ్ పొలిటికల్ ఐడియాలజీని ఆయన ప్రకటించాడు. విజయ్ కూడా ఒక రకంగా కమల్ హాసన్ లాగా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఆయన కాస్ట్ డివైడ్ను, రిలీజియస్ డివైడ్, కుల మత రాజకీయాల్ని, కుల మత ఉన్మాదాల్ని వ్యతిరేకించిన చరిత్ర కలిగిన వ్యక్తి. అందువల్ల విజయ్ మరి ఒక స్పష్టత, రాజకీయ స్పష్టత ఉండి కూడా కమల్ హాసన్ సక్సెస్ కాలేదు. ఈ రాజకీయ స్పష్టత ఉన్నా కూడా మరి విజయ్ సక్సెస్ అవుతాడా, ఇదొక క్వశ్చన్ మార్క్గానే మిగిలింది. అందువల్ల ఇప్పుడు మనకు హిస్టరీ తీస్తే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు ఫెయిల్ అయ్యారని. ఒకటి మాత్రం నిజం, విజయ్కి అపారమైన అభిమానులు ఉన్నారు. రాజకీయాల్లో సైద్ధాంతిక పరంగా స్పష్టత ఉంది. ఈ రెండు మాత్రం డెఫినెట్గా ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఈ రెండే సరిపోతాయా? ఎందుకంటే అందుకే కమల్ హాసన్ ఉదాహరణ ఇచ్చింది. కమల్ హాసన్ కూడా పాపులర్ యాక్టరు, పొలిటికల్గా ఐడియాలజికల్గా స్పష్టత ఉంది, కానీ ప్రభావం చూపలేకపోయారు. రజనీకాంత్ వీళ్ళందరికన్నా కంపారిజన్ చేయలేం, కానీ బట్ మోస్ట్ పాపులర్ యాక్టర్, కానీ ఆయన అసలు పార్టీ పెట్టకముందే ఫెయిల్ అయ్యారు. అందువల్ల విజయ్కి ఉన్న రెండు అడ్వాంటేజెస్, ఒకటి ఆయన పాపులారిటీ, అలాగే ఆయనకున్న పొలిటికల్ స్పష్టత. ఈ రెండు ఆయనకు పాజిటివ్ అంశాలు. మూడో పాజిటివ్ అంశాలు రజనీకాంత్కు, కమల్ హాసన్ కూడా లేనిది యంగర్ ఏజ్. రజనీకాంత్ 70స్లో రాజకీయాల్లో దిగుదామని ప్రయత్నం చేశారు. కమల్ హాసన్ 60స్లో ప్రయత్నించారు. విజయ్ 40స్లోనే ప్రయత్నించారు. సో ఒక రకంగా పవన్ కళ్యాణ్ లాగా రిలేటివ్లీ యంగ్ ఏజ్లో పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారు. సో అది మీకు విజయ్కి ఉన్నటువంటి అడ్వాంటేజ్. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టి 10 ఏళ్ళు ఆగగలిగాడు ఈ రకమైన విజయం సాధించడానికి. యంగర్ ఏజ్కి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు రజనీకాంత్ ఏజ్లో ఆయన పార్టీ పెట్టి 10 ఏళ్ళ తర్వాత ఉండలేడు. సో అందువల్ల ఈ 3 ఫ్యాక్టర్స్ విజయ్కి అనుకూలం. కానీ మేజర్ డైమెన్షన్ ఏంటి అంటే తమిళనాడు రాజకీయాల్లో స్పేస్ ఉందా? ఎందుకంటే డిఎంకే, ఏడీఎంకేల మధ్య తమిళనాడు రాజకీయం చీలిపోయింది. ఈ మధ్య బీజేపీ కూడా కొంత అడ్వాన్స్ అయింది. డిఎంకే, ఏడీఎంకేలకు గ్రాస్ రూట్స్ వరకు పొలిటికల్ యాక్టివిస్టులు ఉన్నారు. అఫ్కోర్స్ విజయ్కి అభిమాన సంఘం వారు ఉండొచ్చు, కానీ రజనీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్ వీళ్ళందరికీ కూడా అభిమానులందరూ అన్ని రకాల రాజకీయ దృక్పథాలు ఉన్నవాళ్ళు ఉంటారు. మరి ఆ అన్ని రకాల రాజకీయ దృక్పథాలు ఉన్న అభిమానులు కాస్త రాజకీయ సైన్యంగా మారగలుగుతారా అనే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా విజయ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పొలిటికల్ స్పేస్ డిఎంకే, ఏడీఎంకే మధ్య పోలరైజ్ అయి ఉండగా ఏ రకమైన ప్రభావం చూపుతాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2019లో ప్రభావం చూపలే. కారణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ, టీడీపీల మధ్య పోలరైజ్ అయ్యాయి ఉన్నాయి. కానీ 2024కి వచ్చే వరకు ఆ పోలరైజ్డ్ పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్ భాగమయ్యాడు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని యాంటీ వైసీపీ పోలరైజేషన్ అయ్యాడు.
దానివల్ల పవన్ కళ్యాణ్ లాభపడ్డాడు. మరి విజయ్ ఇప్పుడు డిఎంకే ఏడీఎంకే కాకుండా 2019లో పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేసినట్లు థర్డ్ ఫోర్స్గా ఎంటర్ అవుతాడా, లేదా 2024 పవన్ కళ్యాణ్ అనుభవాలను గుర్తుపెట్టుకొని ఏదో ఒక ద్రవిడియన్ పార్టీ డిఎంకే ఏడీఎంకేతో కలుస్తాడా చూడాలి. సో ఆయన అంచనా ఏం చేసుకుంటాడనేది ఒక క్వశ్చన్. కానీ పొలిటికల్ స్పేస్ అయితే కీలకం. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా రామారావుకున్న అభిమానము ఇదంతా ఒక ఫ్యాక్టర్ అయితే ఆ రోజున పొలిటికల్ స్పేస్ కూడా ముఖ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, కానీ యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ ఫోర్సెస్ వీక్ ఉండే, ప్రతిపక్షాలు చెల్లా చెదరై ఉండే, ప్రతిపక్షాలు కాన్ఫిడెన్స్ ఇవ్వలేని పరిస్థితి. మొత్తం 294 ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్కు ధీటుగా పోటీ ఇచ్చే పరిస్థితులు లేరు. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు రావడం యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ ఒపీనియన్ గెలవన ఇచ్చేసింది. అలాంటి పొలిటికల్ వాక్యూమ్ ఉండగా ఎంటర్ అయ్యాడు. చిరంజీవి ఆ పొలిటికల్ వాక్యూమ్ లేదు చిరంజీవి ఎంటర్ అయ్యేటప్పుడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్, టీడీపీల మధ్య పవర్ఫుల్ కాంపిటీషన్ ఉండగా చిరంజీవి ఎంటర్ అయ్యాడు. అందువల్ల చిరంజీవి మిక్స్డ్ రిజల్ట్ మాత్రమే పొందగలిగాడు. అందువల్ల విజయ్కు ఉండే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే పొలిటికల్ స్పేస్ లేనప్పుడు ఆయన విడిగా థర్డ్ ఫోర్స్గా పోటీ చేస్తే 2009 చిరంజీవి అనుభవమో లేదా 2019 పవన్ కళ్యాణ్ అనుభవమో ఎదుర్కొనే అవకాశం ఉంది. లేదు ఏదో ఒక ఇటువైపు అటువైపు ఉంటే 2024 పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళెవరూ కాకుండా నేను ఎన్టీ రామారావు అవుతాను ఇలా అనే అవకాశం ఉందా చూడాలి. సో అందువల్ల విజయ్ డెఫినెట్గా తమిళనాడు పాలిటిక్స్లో ఒక సెన్సేషన్ అయితే సృష్టించాడు తన అనౌన్స్మెంట్ ద్వారా.